9999 9999 ఆస్పిషియస్ డే అనమాట. సో మన కార్మిక్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజింగ్ డే. సో 9 నెంబర్ వచ్చేసి కంప్లీషన్ కి, మన హైయెస్ట్ విజ్డమ్ సీకింగ్ కి, హ్యుమానిటేరియన్ పర్పస్ కి లో ఉన్న ఏదైతే కార్మిక్ బ్యాగేజ్ ఉందో, కష్టాలు ఉన్నాయో, స్ట్రగుల్స్ ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇవన్నిటికీ ఒక ఎండ్ పాయింట్ పెట్టి. సో 99 పోర్టల్ ఏంటి అంటే 9999 మన మిర్రర్ లో మనల్ని మనం ఎలా చూసుకుంటామో, మన రిఫ్లెక్షన్ మనకి ఎలా కనిపిస్తుందో, ఈ మాస్టర్ మిర్రర్ నంబర్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, యూనివర్స్ నుంచి మనకి బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుందా? హలో ఎవ్రీవన్, నమస్తే. ఐఎమ్ కిరణ్ విక్రాల, వేదిక్ న్యూమరాలజిస్ట్, వాస్తు ఎక్స్పర్ట్ అండ్ థెరపిస్ట్. ఐఎమ్ అ ట్రాన్స్ఫర్మేషనల్ గైడ్ ఫర్ విమెన్ అండ్ యూత్. సో ఇవాళ మనం 9999 పోర్టల్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక చిన్న ప్రొసీజర్ 3 స్టెప్ ప్రాసెస్ లో చెప్తాను. సో స్టే ట్యూన్. సో ఫస్ట్ 99 వచ్చేసి ఏంటంటే 9th సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే మంత్ ఈజ్ ద నంబర్ ఆఫ్ 9. సో ఇంకొక 99 ఎలా, 9th సెప్టెంబర్ 2025 అంటే మొత్తం కూడితే 9 వస్తుంది. 9th సెప్టెంబర్ రోజున 9 AM కి కానీ 9 PM కి కానీ ఈ రెమెడీ చేయాలి. సో అది మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కంప్లీషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేయాలి. స్ట్రగుల్స్ ఎలా రిలీజ్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా రిలీజ్ చేయాలి అన్న దానిపైన ఇవాళ ఒక చిన్న రెమెడీ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే వైట్ పేపర్ తీసుకోండి, ఒక బ్లాక్ పెన్ తీసుకోండి. సో బ్లాక్ పెన్ తోటి కామ్గా మీరు దేవుడి ముందైనా కూర్చోవచ్చు, లేదా కామ్గా ఉన్న ప్లేస్లో కూర్చోండి. ఆ తర్వాత పేపర్ పెన్ తీసుకుని మీలో ఉన్న నెగటివిటీస్ కానీ, ఇమోషనల్ బ్లాకేజెస్ కానీ, ఇమోషనల్గా ఏదైతే ఫీల్ అవుతున్నారో, లేదా ఇవి నాకు స్ట్రగుల్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవైనా సరే మీలో ఏవేవైతే అనుకుంటున్నారో ఇవి నెగటివ్స్ ఉన్నాయి, నేను రిలీజ్ చేసుకోవాలి, లేదా నాకు వచ్చిన స్ట్రగుల్స్ రిలీజ్ అయిపోవాలి అనేవన్నీ కూడా పాయింట్ వైజ్ గా మీరు వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తోటి రాస్తూ వెళ్ళండి. రాసేసిన తర్వాత ఆ పేపర్ ని ఫోల్డ్ చేసి క్యాండిల్ తీసుకొని దాని మీద బర్న్ చేసేయండి. సో బర్న్ చేసేసిన తర్వాత ఒక పూల మొక్క కుండీలో కానీ ఏదైనా ఒక ఓపెన్ ప్లేస్ లో మీరు యాషెస్ ని వదిలేసేయచ్చు. సెకండ్ పాయింట్, ఆ తర్వాత మీరు ఇంట్లో వచ్చేసి నార్మల్ సాల్ట్ తీసుకొని హ్యాండ్స్ రబ్ చేస్తూ ఏం చెప్పాలి అంటే, నేను నా కార్మిక్ అకౌంట్, కార్మిక్ డెట్స్ ఏదైతే ఉన్నాయో, నా స్ట్రగుల్స్, ఇమోషన్స్, పెయిన్ అన్ని కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. సో ఈ హ్యాండ్ వాష్ తోటి నాకు బాడీలో నుంచి అన్ని నెగటివిటీస్ రిలీజ్ చేశాను అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసేసుకోండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మరలా ఒక పేపర్ తీసుకోండి, వైట్ పేపర్, ఆరెంజ్ పెన్ తీసుకోండి, లేదా గ్రీన్ పెన్ తీసుకోండి. తీసుకొని 9 విషెస్ రాయండి దానిపైన. సో 9 విషెస్, మీ విషెస్ ఏవైనా పర్వాలేదు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది కదా అనేసి వేరే వాళ్ళ చెడు ఎప్పుడూ కోరుకోకూడదు మనం. ఎందుకంటే 9999 పోర్టల్ ఏది అంటే మాస్టర్ మిర్రర్ పోర్టల్ అన్నమాట. సో మిర్రర్ లో మనం ఎలా చూసుకుంటామో మన రిఫ్లెక్షన్ మనకే వస్తుంది. కాబట్టి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది వేరే వాళ్ళ మంచికి కానీ మన మంచికి కానీ కోరుకోవాలే తప్ప వేరే వాళ్ళకి ఇలా ఇవ్వాలి, ఇలా అవ్వాలి అని ఏమాత్రం కొంచెం కూడా నెగటివిటీ దానిలో పాయింట్స్ లో వస్తే కనుక తదాస్తు అనే టైం అన్నమాట ఇది. సో అలాంటివి ఎప్పుడు మీరు వేరే వాళ్ళ గురించి నెగటివ్ గా ఆలోచించి థాట్స్ కూడా ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి. మంచి మనసుతో కూర్చొని మీకేం కావాలి, మీకు ఎలా ప్రోగ్రెస్ ఉండాలి, మీరు ఎలా స్టెప్ ఫార్వర్డ్ అవుతే ఇంకా బాగుంటుంది లైఫ్ లో, రిలేషన్షిప్స్ బాగుండాలి, పిల్లల చదువులు బాగుండాలి, మనకి బిజినెస్ బాగుండాలి, అన్ని కోరుకోండి. కానీ వాళ్ళ గురించి ఎప్పుడు నెగటివ్ కోరుకోకూడదు. ఇది 99 పోర్టల్ కాబట్టి వాట్ ఎవర్ యూ థింక్ విల్ రిఫ్లెక్ట్ యూ. సో ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. 9 విషెస్ కంటిన్యూస్ గా 9 పాయింట్స్ లో రాసుకోండి. 9 విషెస్ రాసిన తర్వాత ఆ పేపర్ ని కూడా రోల్ చేసి క్యాండిల్ పైన బర్న్ చేసి మళ్ళీ పూల మొక్కల్లో వేసేసేయండి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంటర్నేషనల్ డెప్ట్స్ కానీ, కార్మిక్ డెప్ట్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ ఏవైనా ఫేస్ చేస్తూ ఉంటే వీడియోని పాస్ చేయండి. సో వాళ్ళు కూడా అందరూ బెనిఫిట్ పొందాలని వీడియో చేశాను. 9th మార్నింగ్ 9 AM కి, రాత్రి 9 PM కి, ఒకవేళ 2 times వీలైతే 2 times చేయండి. మార్నింగ్ కుదరని వాళ్ళకి నైట్ 9 PM కి కూర్చొని చేయండి. రెమెడీస్ కావాలన్నా, అఫర్మేషన్స్ కావాలన్నా, స్విచ్ వర్డ్స్ కావాలన్నా శ్రీ వేదిక్ విద్య ని కన్సల్ట్ చేయొచ్చు. లేదా కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా కమెంట్ చేయండి. సో మీకు నేమ్ కరెక్షన్ కావాలన్నా, బిజినెస్ నేమ్ కరెక్షన్ కావాలి అన్నా, లేదా ఇంకేదైనా బ్లాకేజెస్ రిలీజ్ చేసుకోవాలి అన్నా కూడా కింద స్క్రోల్ చేస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి, లేదా డీటెయిల్స్ అని కామెంట్ లో
మెసేజ్ చేయండి. మనందరికీ ఈ ఇయర్ ఏదైతే ఉందో బ్లాకేజెస్ రిమూవల్కి, కొత్త అబండెన్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా మంచి 2025లో మీ ఓల్డ్ బ్యాగేజెస్, ఓల్డ్ ఇమోషనల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేసుకొని కొత్త ట్రాన్స్ఫర్మేషన్కి రెడీ అవ్వండి. సో అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో అస్. థ్యాంక్ యూ. నమస్తే.